అందరికీ నమస్కారం అండి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం వేళ అక్కడ పండగ వాతావరణం ఏర్పడనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ప్రతిష్టాత్మకంగా ఈ ప్రారంభం వేడుకలో నిర్వహణ దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ ప్రారంభం ఈ ఘట్టాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్ణయాలు జరుగుతున్నాయి. 13,000 మంది గిరిజనుల కళాకారులతో దింషా నృత్య ప్రదర్శన, 2 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రారంభ వేళ కొత్త రికార్డులు నమోదు కానున్నాయి. అయితే ఇక్కడ భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ అధికారికంగా ఖరారు చేశారు. విమానాశ్రయం ప్రారంభం వేళ మోదీకి ఘన స్వాగతం లభించనుంది. అదేవిధంగా విమానాశ్రయ ప్రారంభ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కోసం ఇప్పటికే మంత్రులకు అదేవిధంగా బాధ్యతలు అప్పగించారు. ఏ మంత్రికి ఎక్కడ ఏది ఉండాలనేది. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా 13,000 మంది గిరిజన కళాకారులతో దింషా నృత్య ప్రదర్శన అదేవిధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరాంధ్ర గిరిజనుల సంస్కృతికి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ ప్రదర్శన ఉంటుందని గిన్నిస్ బుక్ రికార్డ్ ఆఫ్ నెలకొల్పే విధంగా 13,000 మంది ఈ నృత్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ వేదికకు వద్దకు చేరుకునే క్రమంలో 20 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం రోడ్ షో ఉంటుంది. అదేవిధంగా మరో 22 నిమిషాలు భోగాపురం ఎయిర్పోర్ట్లో ప్రధానమంత్రి సందర్శించి ఉండేలా ప్లాన్ చేశారనమాట అక్కడ. అయితే ఇక్కడ ప్రధానమంత్రి మోదీ ఉదయం 10:45 ప్రత్యేక విమానాశ్రయంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:45 నుంచి 10:50 గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారనమాట. అదేవిధంగా 10 నుంచి 50 10:55లో కారులో ప్రయాణికులు టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. 10:55 నుంచి 10:58 వరకు 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి 11 గంటల నుంచి 11:15 అంటే ఈ పావు గంట భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్మాణ పనులు పరిశీలిస్తారనమాట. 11:17 నుండి 11:25 టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభ వేదికకు చేరుకుంటారు. ఇక 11:30 నుండి 12:55 విమానాశ్రయ ప్రారంభోత్సవం శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల వంటి ప్రారంభం బహిరంగ సభలో ప్రసంగం ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం 1:05 నుండి 1:10 వరకు భోగాపురం నుంచి ప్రత్యేక విమానం నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు భోగాపురంలో మొత్తం 2:25 ప్రధానమంత్రి మోదీ షెడ్యూల్ ఉంటుందన్నమాట. సో ఇదండి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రధానమంత్రి గారు ఇలా షెడ్యూల్ ఏర్పాటు చేశారనమాట. సో చూస్తూనే ఉండండి.